ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ పునః స్వాగతం. మోక్షం కోసం పంచేంద్రియాలను జయించాలని ప్రయత్నించటం, సంసార సాగరం పట్ల విసిగి వేసారటం, ఇవన్నీ తన జన్మకు కారణమైన శ్రీ వెంకటాద్రి దేవుడి సంకల్పానికి వ్యతిరేక చర్యలేమోనని సందేహిస్తూనే ఆ ఆలోచనలోని అపార్థాన్ని క్షమించవలసిందిగా ఆ దేవదేవుణ్ణి కోరటమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని ప్రత్యేకత. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజు గారు కాపీ రాగంలో అద్భుతంగా స్వరపరిస్తే ఈ గీతాన్ని ఆలపించడానికి వస్తున్నాడు శరత్ సంతోష్. భావించి నేరనైతి పశుబుద్ధినైతిని, భావించి నేరనైతి పశుబుద్ధినైతిని, ఈవల నాయపచారమిది గావవయ్యా, ఈవల నాయపచారమిది గావవయ్యా, భావించి నేరనైతి పశుబుద్ధినైతిని. నీవు ప్రపంచమందు పుట్టించితిమమ్ము, వరమునే సాధించేది బలు ద్రోహమౌగాదో, సిరులనే లేటివాడు చెప్పినట్టు సేయక, సిరులనే లేటివాడు చెప్పినట్టు సేయక, విరసాలు బంట్లకు వేరే సేయదగునా, భావించి నేరనైతి పశుబుద్ధినైతిని, భావించి నేరనైతి పశుబుద్ధినైతిని, ఈవల నాయపచారమిది గావవయ్యా, ఈవల నాయపచారమిది గావవయ్యా, భావించి నేరనైతి పశుబుద్ధినైతిని. పంచేంద్రియములు నాపై పంపు వెట్టితివి నీవు, ఎంచి వానినే దండించేది నేరమౌగాదో, పెంచేటి తల్లిదండ్రులు ప్రియమై వడ్డించగాను, పెంచేటి తల్లిదండ్రులు ప్రియమై వడ్డించగాను, కంచము కాలదన్న సంగతి ఆ బిడ్డలకు,
భావించి నేరనైతి పశుబుద్ధినైతిని, భావించి నేరనైతి పశుబుద్ధినైతిని, ఈవలనాయపచారమిదిగావయ్యా, ఈవలనాయపచారమిదిగావయ్యా, భావించి నేరనైతి పశుబుద్ధినైతిని. మిక్కిలి సంసారము మెడగట్టితివి నాకు, అక్కరనే వేసారేది అపరాధమౌగాదో, దిక్కుల శ్రీ వెంకటాద్రి దేవుడని వీయగాను, దిక్కుల శ్రీ వెంకటాద్రి దేవుడని వీయగాను, ఎక్కడో జీవుడ నేను ఎదురాడదగునా, భావించి నేరనైతి పశుబుద్ధినైతిని, భావించి నేరనైతి పశుబుద్ధినైతిని, ఈవలనాయపచారమిదిగావయ్యా, ఈవలనాయపచారమిదిగావయ్యా, భావించి నేరనైతి పశుబుద్ధినైతిని. చక్కబడవమ్మ, సత్ సంతోష్, చాలా మంచి మెచ్యూరిటీ ఉంది వాయిస్లో. ఎప్పట్లాగే నాగరాజు గారు చాలా అద్భుతంగా చేశారు. మొదటి సంచిక నుంచి ఇప్పటివరకు నేను వరుస క్రమంగా పరిశీలిస్తూ కీన్గా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థం అయిందంటే, మొదటి కన్నా ఇప్పుడు క్యాచీగా ఉంటున్నాయి ట్యూన్లు అందరివి. క్యాచీగా ఉంటూనే భావగర్భితంగా కూడా ఉంటున్నాయి అన్నది చాలా హర్షించదగిన విషయం. కంగ్రాట్స్ అండి ఆ విషయంలో. నాకు భావించి నేరనై అని అందాన్ని టెంప్టేషన్ వస్తుంది మధ్య మధ్య. అది ఈ కాపీ రాగానికి మ్యాచ్ అవుతుంది అన్న మీరే చెప్పాలి. భావించి అని ఒకసారి పాడు ఫాస్ట్. అట్లా అందామని టెంప్ట్ చేయిస్తూ ఉంది ట్యూను. మీకు ఒక ట్యూన్ విన్నప్పుడు దానిలో మనం కూడా ఇంప్రవైజ్ చేయాలి అని మనకు టెంప్టేషన్ కలుగుతూ ఉంటే అది మంచి ట్యూన్ అని ఒకానొక డెఫినేషన్ అండి. నేను ఇచ్చే ఒకానొక డెఫినేషన్ ట్యూన్కి. అట్లా చేసి చాలా చక్కగా చేశారు. ధన్యవాదాలు. మన్నించాలి విభీషణ శర్మ గారు. ముందర నేను మైక్ తీసుకున్నానంటే నేను మిమ్మల్ని ఒకటి అడగలుచున్నాను. ఈ దీంట్లో ఈ కష్ట సుఖాలు, ఈ ఇంద్రియాలు, ఈ సంసారం, ఈ గొడవ అంతా నువ్వు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన దాన్ని అధిగమించాలి, జయించాలి అనుకోవడం తప్పు కాదా అని అడుగుతున్నారు. ఇటువంటి లిరిక్ ఫస్ట్ టైం అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు ఇప్పుడు ఏం చెప్తారా అని చాలా కుతూహలంగా నేను వెయిట్ చేస్తున్నాను చెప్పడం కోసం నేను మొదట మాట్లాడాను. ఇది భవతి ముకుందే భక్తి ఆనంద సాంద్ర విలుఠతి చరణాబ్జే మోక్ష సామ్రాజ్య లక్ష్మీ. భగవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యందు అనన్యమైనటువంటి భక్తి ఉంటే చాలు, మోక్షం తనంత తానుగా వచ్చి పాదాక్రాంతం అవుతుంది. మామూలుగా ఈ సంసారంలోకి వచ్చిన తరువాత చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పరము అని ప్రయోగించాడు. పరము అని అంటే మోక్షం, మోక్ష చింతనతో ఉంటారు. ఎంతో కొంత అధ్యయనం చేస్తారు, వేదాధ్యయనమో ఉపనిషత్తు. ఏమిటి ఈ సంసారంలో ఉండేటువంటి ఈ ధర్మచింతన ఏమిటి, ఈ యొక్క అర్ధార్జనం ఏమిటి, ఈ సంసారంలో ఈ కామములు అనేటువంటి వికారములు ఏమిటి, ఇవి నాకు వద్దు. అదేవిధంగా ఈ ఇంద్రియాలతో ఈ లంపటం ఏమిటి, ఇవేమో ఎప్పుడూ సుఖాభిలాషతో మనం లాక్కెడుతూ ఉంటాయి. వీటిని ఆపుకోవటం కోసం యోగాది మార్గాలను నేను ఎంచుకుంటా, మోక్ష చింతన ఉంచుకుంటా, యోగాది మార్గాలను నేను ఎంచుకుంటా. ఈ సంసారం యొక్క నిస్సారతను మనకు తెలియజేయకుండా అడ్డుపడుతున్న ఈ ఇంద్రియాలు, కాబట్టి ఈ ఇంద్రియాలను నేను నిగ్రహించుకుంటా అనేటువంటి వాళ్ళు లోకంలో చాలా మంది కనిపిస్తూ ఉంటారు.
ఆయన ఆచార్యుడు. మనందరి పక్షాన ఆయన ఏం చేశాడంటే వాడిలాంటి వాడు వీడిలాంటి వాడు అని ఆయన అనడం లేదు. తనపైకి తానే ఆరోపించుకుని నేను పశుబుద్ధిని అయ్యాను, నన్ను మన్నించండి, దేవుని యొక్క తత్వాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను, మోక్ష చింతనతో నేను ఉంటున్నాను. భగవంతుడైనటువంటి వాడు చెప్పినట్లుగా మనం చేయాలి. మనం చూడండి, ఈ పాటలో మొదటి చరణంలో ఆయన మంచి ప్రయోగం వేశాడు. యజమాని చెప్పినట్లు సేవకుడు చెయ్యాలా వద్దా, తద్భిన్నంగా ప్రవర్తిస్తే తప్పా కాదా అని అడుగుతున్నాడు. తప్పే కదా, మనకి తెలుసు. దాసుడు ఎలా ఉండాలి, పైన యజమాని ఎలా ఉండాలి. యజమాని ఏం చెప్తున్నాడు, నీ కర్తవ్యాన్ని చెయ్యి అని చెప్తున్నాడు. ధర్మము ద్వారా అర్థాన్ని పొందు, ఆ అర్థము ధర్మముగా ద్వారా ఆర్జించిన తర్వాత దాని ద్వారా కామాన్ని పొందు. ధర్మావరుద్ధ కామోస్మి మోక్షోస్మి భరతర్షభ అని అంటే, నాకు ఈ కామం వద్దు, ఈ అర్థం వద్దు, నేను మోక్షాన్నే పొందుతాను అని ప్రయత్నించడం తప్పు. ఏ విధంగా యజమాని చెప్పింది భటుడు కాదంటాడో అలా తప్పు అన్నాడు. తర్వాత పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ కన్ను ఏది బాగుంటే అది కావాలనుకుంటూ ఉంటుంది, ఈ చెవి ఏది బాగుంటే అది వినాలనుకుంటుంది, ఈ నాలిక డాక్టర్ గారు వద్దన్నా ఆ పదార్థమే తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ ఇంద్రియాలతో కోరుకునేటువంటి వాటిని భగవంతుడైనటువంటి వాడి పదభక్తిలో ఉన్నప్పుడు, ఆయన ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండేప్పుడు, ఆయన తులసీ దళాల యొక్క ఆఘ్రాణం చేయటానికి ఇలా నేను వినియోగించుకోకుండా ఈ పంచేంద్రియాల యొక్క వినిమయాన్ని నేను నిగ్రహణ ద్వారా నేను బిగబట్టుకున్నానంటే అది తప్పే. తల్లిదండ్రులు ప్రేమతో అన్నం పెడితే బిడ్డల కంచంతో ఎలా విసిరి కొడతారో అలాంటి తప్పు అని చెప్పాడు. మూడోది ఇంకా మహాద్భుతంగా చెప్పాడు. జీవుడికి భగవంతుడికి ఉండేటువంటి అనుబంధం చెప్పాడు. ఈ సంసారం మెడకెట్టావు, నాకు ఈ సంసారం వద్దు అనేటువంటి మాటలు అంటూ ఉంటారు. సంసారం వద్దని అంటే నువ్వెవరు? ఈ సంసారంలో ఎలా ఉండాలో, ఎలా వెళ్ళాలో ఆ యొక్క ఆశ్రమ ధర్మాలను ఆయన ఉపదేశిస్తే తద్భిన్నంగా ప్రవర్తిస్తానంటే అది తప్పు. దేవుడు చెప్పినట్టు జీవుడు వినాలి, కానీ జీవుడు చెప్పినట్టు దేవుడు వినకూడదు కదా. సృష్టి ధర్మాన్ని నియమించేటువంటి వాడు ఆయన. కాబట్టి ఇలా 3 రకాలుగా 3 ఉపమానాలతో ఈ సంసారంలో ఉండేటువంటి వారి యొక్క మనఃప్రవృత్తుల్ని ఆయన చెప్పాడు. అందుకే మనం ఎలాంటి భావనతో ఉండాలని అంటే, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. స్వామి, నాకు ఏది ప్రియమవుతుందో దానిని నీవు అనుగ్రహించు అనేటువంటి శరణాగతి భావంతో ఉండాలి తప్పించి తద్భిన్నంగా మనకి ఏదో విద్యల ద్వారా వచ్చినటువంటి దానితో విలక్షణంగా మనం ప్రవర్తించకూడదు అని చెప్పి మనకి ఈరోజు గురువులుగా కనిపించేటువంటి వారందరికీ కూడా అన్నమయ్య ఉపదేశం చేస్తున్నారు. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. గోవిందా 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 గోవిందా, కళ్యాణ వెంకటేశ్వర గోవిందా. రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్రుడి పరాక్రమం వల్ల రావణుని రాక్షస సేన ఎలా కలవరపడిందో, కపిసేనలకు భయపడి రాక్షసమూకలు పలికిన మాటల గురించి ఈ సంకీర్తనలో పెద్ద తిరుమలాచార్యులు వారు ఎంతో గొప్పగా వర్ణించారు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి ఎంఎం శ్రీలేఖ గారు మోహన రాగంలో అద్భుతంగా స్వరపరిస్తే ఈ కీర్తనను ఆలపించడానికి ధనుంజయని ఆహ్వానిస్తున్నాను. నాదొక విన్నపం అండి. వినోద ప్రధానమైన సినిమాలు కానీ నాటకాలకు కానీ మనం వెళ్ళేటప్పుడు మనం ఏమీ హోంవర్క్ చేయక్కర్లేదు. సహజంగానే మనం అక్కడ మనం వినోదిస్తాం, చక్కగా ఎంజాయ్ చేస్తాం. కొన్ని చారిత్రక సినిమాలు,
లేదా నాటకాలు అట్లాంటివి కానీ చూడాల్సి వచ్చినప్పుడు చరిత్ర కొంత తెలుసుకుని వెళితే ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ వాళ్ళు ఎవరు అసలు దేని గురించి తీశారు అనేది తెలుసుకుని వెళ్ళినప్పుడు మనం పొందే ఆనందం వేరు. అట్లా కాకుండా కొన్ని వాటికైతే అసలు భాష సంబంధమైన పరభాష వాటికైతే కింద సబ్టైటిల్స్ వేస్తారు. నాకెందుకో అనుచు రావణు సేనలటు భ్రమయుచు వీగే ఇనుకుల చంద్రనే నేటిదిగో నీ మహిమ అనే ఈ కీర్తన ముందర మీరు విశ్లేషించి అసలు ఇది ఎవరు పాడుతున్నారు, ఏంటి దీని భావం ఏంటి, ఇక్కడ సన్నివేశం ఏంటి మీరు చెప్పారనుకోండి, మీరు విశ్లేషణ విన్న తర్వాత ఆ అబ్బాయి పాడుతూ ఉంటే మేము ఆ సీన్లోకి మేము వెళ్ళిపోయి ఇంకా బాగా మేము ఎంజాయ్ చేస్తూ మేము వినగలం అనే ఒక ఆశతో మీరు ముందరగా మిమ్మల్ని ఇది విశ్లేషించి దీని గురించి మాకు చెప్పమని అభ్యర్థిస్తున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనం ఏ పనికి శ్రీకారం చుట్టినా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క వైభవాన్ని మనసులో పాదులునేట్టుగా చేసుకుంటాం. వెంకటాచలపతి వెంకటాద్రి రాముడుగా అన్నమయ్య వంశీయులకి కనిపించాడు. పెద తిరుమలాచార్యులు వారు అన్నమాచార్యులు వారి వలె ఇది ఉత్సవ సంకీర్తనగా రచించారండి. మామూలుగా ఒక నత్తివాడు ఎలా అయితే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడో అలా కనిపిస్తుంది స్వాభావికంగా ఈ కీర్తన చూస్తే. ఇలాంటివి అన్నమయ్య సాహిత్యంలో చాలా ఉన్నాయి. తిరుతిరి జవరాల తిత్తి తిత్తి ఇలాంటి పదాలతో ఉన్నాయి, సంస్కృతంలో కూడా ఉన్నాయండి. అయితే ఈ కీర్తనలో అందం ఏమిటి అని అంటే, మీరు పురంధరదాస్ సాహిత్యం కూడా చదివే ఉంటారు. ఒక చోట ఆయన చాలా అందమైనటువంటి ఒక భావన పెట్టాడు. దాన్నే ఈ పెద తిరుమలాచార్యులు వారు తరువాత వారు కాబట్టి ఈ కీర్తనలోకి తీసుకొచ్చారు అని నేను అనుకుంటున్నా. అందం ఏమిటంటే, పురంధరదాసు వారు రామాయణంలో భావాన్ని ఎంత అందంగా చెప్పారు అని అంటే, కపిసేనలు బలహీనమైనవి, ఎంతైనా అసుర సేనలంతటి సామర్థ్యం ఉండేటువంటివి కావు. అయితే రామ బలంతో అవన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. ఎప్పుడైతే వాళ్ళు కపిసేనల మీద బాగా దాడి చేశారో రాముడి పైకి చూశారు. రాముడు ఆత్మారాముడు, ఆయన అందరిలో ఉండేటువంటి అంతర్యామి. ఆయన ఎంతగా ఆత్మానుమాను షమ్మన్యే రామం దశరథాత్మజం అని ఆయన చెప్పుకున్నప్పటికీ సమస్త జనులకి తీక్షణంగా కనుక చూస్తే రామచంద్ర ప్రభువుని, అంటే అనుశీలనంగా చూస్తే ఆయన పరమాత్మ అని తెలిసిపోతుంది. ఆయన యొక్క దివ్య లక్షణాలు అలా ఉంటాయి కనుక. ఆ రామచంద్ర ప్రభువుని చూసిన రాక్షసులంతా కూడా పక్క వాళ్ళను కూడా రాముళ్ళనే చూసేశారు. దాంతో అసురులు ఒకరినొకరిని కొట్టేసుకుని కపిసేనల యొక్క బలాన్ని వాళ్లే పెంచేశారు. ఇది చమత్కారం. దీన్నే ఆయన చెబుతూ ఆ కపిసేనలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా విజృంభించి దాడి చేస్తూ ఉంటే రాక్షస సేనలు భయపడిపోతున్నారు. వీళ్ళకేమో అందరూ రాముడంటే ధైర్యం వస్తుంది, వాళ్ళకి అందరూ రాముడిగా కనిపిస్తే ఇంతమంది రాముల మధ్య మేమా అని వాళ్ళు వణికిపోతున్నారు. కాబట్టి ఆ భావనతో ఈ పాట పాడితే అండి మహా అద్భుతంగా ఉంటుంది, రసాద్భుతంగా ఉంటుంది. ఓకే ధనంజయ, ఆ భావంతో నువ్వు ఇప్పుడు చక్కగా మాకు దాన్ని ప్రజెంట్ చేయి. శ్రీరామ జయ రామ రఘురామ అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగె ఇనకుల చంద్రనేడిదిగో నీ మహిమా. అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగె ఇనకుల చంద్రనేడిదిగో నీ మహిమా. దశరథ తనయ కదిసితి గగ కావవే. దశరథ తనయ కదిసితి గగ కావవే. అదే వచ్చే బాణాలు హానాథ హానాథ పద 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 పారరో పవుజులు. శ్రీరామ జయ రామ రఘురామ రమ రామ. అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగె ఇనకుల చంద్రనేడిదిగో నీ మహిమా. మన్నించుడు కపులార సమరాన చచావకుండా.
మమ మమ మన్నించుడు కపులార సమరాన చావకుండా మేము నీ వారమే మొమ్మ మొక్కేము నీకు శ్రీరామ జయ రామ రఘురామ రమ రామ అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగే ఇనకుల చంద్రనేడిదిగో నీ మహిమా తెరువేది లంకకు తలమణి దాగుదురు తెరువేది లంకకు తలమణి దాగుదురు గతి అయిన శ్రీ వెంకటగిరి రఘునాథ గతి అయిన శ్రీ వెంకటగిరి రఘునాథ సతమై మమ్మింక నేలు జయ జయ నీకు నేలు జయ జయ నీకు మమ్మీలు జయ జయ నీకు ధనంజయ వెస్టర్న్ సాంగ్సే కాదు, ఇట్లాంటి శాస్త్రీయ సంగీతం కూడా పాడగలని చాలా మందికి అర్థమయ్యేలా పాడావు. చాలా చక్కగా పాడావమ్మా, భావయుక్తంగా. శ్రీలేఖ బాగుంది, చాలా బాగుంది. మోహన రాగం అనేది రొమాంటిక్గా కాకుండా వీరత్వం చూపించే వాటిలో కూడా వాడచ్చని తక్కువ మందికి తెలుసుకున్నావు. అయితే రెండో చరణం ఉంది కదా, మన్నించులు కపులార సమరాన చావకుండా, మన్నించుడు కపులార, అదే అది మాత్రం వేరే రాగంలో చేసి అది దానికి ఆ ఒక్క చరణానికి మోహన సూట్ అయినట్టు అనిపించలేదు నాకు. సూట్ అవ్వలేదు, నాకు కూడా అవ్వలేదు. కానీ ఒకటే రాగంలో వెళ్ళాలి అన్నారు కాబట్టి అట్లాంటి రూల్ ఏం లేదు. వాళ్ళు భయపడుతున్నారు కదా, అక్కడ భయపడుతూ వాళ్ళు శరణం అక్కడ మాత్రం మ్యాచ్ అవ్వలేదు. మిగతా అంతా చాలా బాగుంది. ఆర్కెస్ట్రేషన్ కూడా చాలా చక్కగా ఉంది. దీనిలో 3 చరణాలు ఉన్నాయి కదా. పల్లవిలో ఆయన ఇనకుల చంద్రుడు అని అన్నాడు. అంటే సూర్యవంశంలో ప్రభవించినటువంటి వాడు రాముడు. సూర్యస్యాపి భవేత్ సూర్య అగ్నేరగ్ని ప్రభు ప్రభువులకే ప్రభు. శ్రీని సశ్రీకం చేసేటువంటి శ్రీమంతుడు, సూర్యుడికి కూడా వెలుగునిచ్చినటువంటి వాడు పరమాత్మ. అటువంటి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరి వాళ్ళ యొక్క లోపల ఉండేటువంటి వాళ్ళు ఎవరు? నిశాచరులు, చీకటితో నిండినటువంటి వాళ్ళు. కాబట్టి భ్రమసిపోతున్నారు అనేటువంటి సహజంగా ఉంది. తర్వాత వారిని ఆశ్రయించినటువంటి వారు అంటే సూర్యుడి కిరణాలు లాంటి వాళ్ళు ఇక్కడ కపిసేన. మరి ఆ సూర్య కిరణాలు తగులుతూ ఉంటే ఎలా అయితే ఆ దోషాలన్నీ వణికిపోతాయో అలా రాక్షసులు వణికిపోతున్నారు అనేటువంటి భావం. తర్వాత ఆయనే దిక్కు అని చెప్పి ఆశ్రయించడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆ 3 చరణాల్లో కూడా ఆ ఆత్యంతికమైనటువంటి భగవత్ శరణాగతి ఉట్టిపడేట్లుగా పెద్ద తిరుమలాచార్యులు వారు రచించారు. పెద్దనన్నట్టు మోహన రాగం జనరల్గా రొమాంటిక్ సాంగ్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ చాలా సందర్భాల్లో మోహన్ని ఇలాగా అంటే యుద్ధాలకి ఇలాంటి వాటికి కూడా యూజ్ చేయడం అనేది నేను వినడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇది చేశాను. యాక్చువల్గా పెద్దన్న మమ అనేది సెకండ్ చరణం. మమ మమ్మ మమ మన్నించుడు కపులార సమరాన చావకుండా మేము నీ వారమే మొక్కేము మీకు. యాక్చువల్గా ఇలా చేద్దాం అనుకున్నాను, కానీ మోహన్లోనే అన్నారు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. బాగుండేది అలా చేస్తుంటే, ఎందుకంటే ఇక్కడ రాగమాలికలు కూడా కంపోజ్ చేస్తున్నారు. నువ్వు చెప్పావు కాబట్టి నెక్స్ట్ టైం అలా అనిపిస్తే ఏదైనా రాగం ఏ భావానికి ఏ రాగం యాప్ట్ అనుకుంటే దానికి వెళ్ళిపోవడమే కరెక్ట్. మొట్టమొదటిసారిగా ఈ వేదిక మీద మీ గానం వినడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే కీరవాణి గారు ఇంత పెద్దలందరూ ముందు ఇలా హేమచంద్ర ముందు చెప్పినట్లు మేము ప్రతి స్టేజ్ షోలో కూడా అన్నమయ్య కీర్తనలైనా క్లాసికల్ అయినా మెలోడీస్ అయినా పాడలేకపోతున్నాం. ఈ స్టేజ్ ఇలా కల్పించినందుకు మేమందరూ కూడా అదృష్టవంతులు. ఇక్కడ ఒక నియమం ఉంది ధనంజయ్. ఇక్కడ ఈ వేదికలో పాడినటువంటి అన్నమాచార్య కీర్తనలో మీరు కచేరీలు చేసే ప్రతి వేదిక మీద కూడా కనీసం ఒకటన్నా సరే పాడాలన్న నియమం ఉంది. కాబట్టి దాన్ని అందరూ పాటిస్తారని అందరం ఆశిస్తున్నాం. తప్పకుండా.
శ్రీరామ జయ రామ 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 అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగే హినకుల చందనేడిదిగో నీ మహిమా. ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, నిజమైన పట్టాభిషేకం జరుగుతున్నటువంటి ఈ వేదిక మీద కాసేపు విరామం తీసుకోవడానికి వెళ్ళరండి. రాతి బతిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన